తుమ్మజిగిరి అండి. ఇది తుమ్మజిగిరి మామూలుగా మనం కొంచెం జావలా తాగొచ్చు. జావలా వేసుకుని కీళ్ళ మధ్యలో ఉండే గమ్ము ఫామ్ అంతా పోతుంది కదా, కాట్లేజు తర్వాత ఫ్లూయిడ్ ఎంజైమ్స్ పోతున్నాయి. ఆ ఎంజైమ్ ఫామ్ అవుతుంది, ఆ జిగురు పదార్థం లాంటిది ఫామ్ అవుద్ది కీళ్ళ మధ్యలో. ఇది తింటే ఈ రేలకాయలండి. ఈ రేలకాయలు ఫ్రీ మోషన్కి వాడతారు. మామూలుగా కాయం చూర్ణం ఇలాంటివి వాడనుకోండి, కాయం చూర్ణం అండి. కాయం చూర్ణం ఏంటంటే ఎడిక్షన్ అనమాట. ఎప్పుడు దాకా వాడాలంటే ఈ కాయం చూర్ణం ఇదాకా వాడడమే. కాయం చూర్ణం మోషన్ అనేది వేసుకుంటారండి. ఎన్నాళ్ళు వాడాలంటే ఏం లేదు, చచ్చిపోయేదాకా వాడడమే రేటు. కానీ ఈ రేలకాయలో గుజ్జు తీసుకుంటే ఒక 10 days మోషన్ ప్రాబ్లం సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఒక 10 days. దీని ఆకులు యాంటీ డాండ్రఫ్ అండి. చుండ్రుకి షాంపూలో వాడతాం మనం, స్కిన్ డిసీజ్ చేస్తాం. ఇది అశ్వగంధ. ఇక్కడ వెరైటీ అండి. మామూలుగా అశ్వగంధ ఇంత లావు ఉంటుందండి. ఇక్కడ వేస్తే ఇలా సన్నగా వస్తుంది. దీనికి డిమాండ్ ఎక్కువ అండి. ఇది ఫారెన్ ఎక్స్పోర్ట్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ రేట్ కూడా చాలా ఎక్కువ అండి. మామూలుది 400 కేజీ, ఇది కేజీ 1000, 2000 అలా ఉంటుంది. ఇక్కడ మన సాయిల్కి సూటబుల్ అండి. మన ఆంధ్రప్రదేశ్ సాయిల్కి బాగా వస్తుంది అది అశ్వగంధ. ఇది నేల గుమ్మడి అండి. భూమిలో ఇంత గుమ్మడికి ఎంత ఉంటుందండి దుంప, పైకేమో చిక్కుడు పదిలో ఉంటుంది. ఇది టైప్స్ ఏం చేస్తారంటే కూర వండి తింటారు. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అనుకోండి, పిల్ల అయ్యాక 3 పిల్లలకి కూరని పెడతారు. ఒక వారానికి ఒకసారి 4 వారాలు పెడతారు. 5వ వారం కన్సీవ్ అయిపోతారు అన్నమాట. వీళ్ళలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గిస్తుంది. జెంట్స్లో ఉండే హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ చేసి స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది అన్నమాట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్డ్. వీటి మీద సైంటిస్ట్ చాలా మంది ఆర్టికల్స్ రాశారు. మేము ప్రాక్టికల్గా మాకు మందు పేటెంట్ ఉంది. మనం ప్రాక్టికల్గా కొన్ని 100 మందికి ఇచ్చాం. మనం సక్సెస్ రేటు 70% మన దగ్గర. ఇది ఇక్కడ మన ప్రాంతంలో అన్ని మొక్కల కన్నా రాజు అండి. ఇది కింగ్. మన ప్రాంతంలో ఈ కొండపోళ్ళలో అద్భుతంగా పెరిగే మొక్క. దీనికి ప్రపంచ దేశాలకు కూడా మనం సప్లై చేసామండి. ఇప్పుడు దాకా ఇలాంటి మందు ఎవరో కనిపెట్టలేదు, మేమే చేసాం. ఏంటి తెలుసా అండి, షుగర్ పుండు పడి గ్యాంగ్రీన్ అయిపోతుంది, కట్ చేసి తీసేస్తారు. ఇది కట్ చేయక్కలేదు, ఇది వాడితే కట్ చేయక్కలేదు. బ్లడ్ సప్లై పెరిగి పుండు మానిపోద్ది, గ్యాంగ్రీన్ పోద్ది, కొత్త టిష్యూ ఫామ్ అయిపోద్దండి. రోజు నెక్స్ట్ డేకే డెవలప్ అయిపోద్దండి. అలాగే పేషెంట్స్ ఎక్కువ బెడ్ మీద ఉంటే బెడ్ సోర్స్ ఇచ్చి కుళ్ళిపోయి వాసన వచ్చేస్తుంది. అపోలో హాస్పిటల్ కూడా ఏం చేయలేరు, వాళ్ళు బెడ్ సోర్స్ని తగ్గించలేరు. ఏవి చాలా కాస్ట్లీ వాడతాయి, ఎన్ని వాడినా తగ్గదండి. చాలా పేషెంట్స్ బెడ్ సోర్స్తో చచ్చిపోతారు. వాళ్ళకి ఇంటర్నల్ లక్షణాలు ఇస్తే వితిన్ 3 daysలో వాసన స్మెల్ పోద్దండి. ఒక 15 daysకి తగ్గిపోద్దండి. అలాగే వ్యారికోస్ వెయిన్స్ వూండ్స్ వస్తాయి. బ్లడ్ సప్లై కిందకి వెళ్ళి పైకి రాదండి. చెడు రక్తం అక్కడ ఉండిపోయి పుండు పడిపోద్ది. అది సంవత్సరాలు తగ్గదు. స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తారు, అయినా తగ్గదు. కానీ ఇది ఇంటర్నల్ లక్షణాలు ఇస్తే ఆ పుండు తగ్గదు. ఎనీ వూండ్ ఆ 3 ప్రపంచంలోనే మందు లేదండి. మేము మా తాతగారు అప్పటి నుంచి చేస్తున్నాం. నేను ఒక 10 ఏళ్ళ నుంచి దీన్ని పేటెంట్ తీసుకున్నాను. మనమే ఫారెన్లో ఉన్న డాక్టర్స్ పట్టుకెళ్ళి వాళ్ళ పేషెంట్స్ రాసుకుంటున్నారండి. ఇప్పుడు మనకి ఇండియన్ పేటెంట్ రేట్ మాత్రమే ఉందండి. దీన్ని నేను ఇంటర్నేషనల్ పేటెంట్ రేట్ తీసుకుంటున్నానండి. ఇది 3 yearsలో వచ్చేస్తుంది. అది మేము ఆయింట్మెంట్ రూపంలో, స్ప్రే రూపంలో, ఇంటర్నల్ డ్రాప్స్ రూపంలో చేసి మేము దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి ఇచ్చేస్తాం. ఇది ఒక్క చాలండి. మన ఆంధ్రప్రదేశ్ ఈ తూర్పు కనుమల్లో రైతులకి ఫుల్గా ఫుడ్ పెట్టడానికి ఇది ఒక చాలండి. ఈ సంవత్సరంలో 2 క్రాపులు తీసుకోవచ్చు. వేరు, ఈ అడుగుతో పెట్టి వేరు, రూట్ వాడతాం. వేరు వాడతాం. ఆ వేరు రసం ఇంటర్నల్ ఎక్స్టర్నల్, లోపలికైతే పైకేదే. ఇవి జ్యోతిష్మతి అండి. ఇక్కడ మనం బాగా పెరుగుతాయండి. ఇది మెమరీ పవరు, డిప్రెషను, స్ట్రెస్, టెన్షను ఇలాంటివి తగ్గిపోతాయి ఉంటుంది. ఇక ట్రైబ్స్ ఏం చేస్తారంటే గింజలు ఉంటాయి, చిన్న గింజలు. వాళ్ళ పిల్లలకి 7 ఏళ్ళ వయసు వచ్చాక, మనం 7 ఏళ్ళ వయసు వచ్చి గురుకులం పంపిస్తాం. మనం గురుకులం పంపించేవాళ్ళం 7 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు. ఇప్పుడంటే పుట్టగానే హెత్తం అనుకోండి, వేరే విషయం. గింజలు ఏం చేస్తారంటే 7 ఏళ్ళ వయసు వచ్చాక ఆడికి ఒకరోజు ఒక గింజ, 2 రోజులు 2 గింజలు, 3 రోజులు 3 గింజలు, అలాగా 40 రోజులు 40 గింజలు, మళ్ళీ 39, 38, 37 అలా ఒకటికి, అంటే 72 రోజులు ఈ గింజలు వేస్తారు. వాడి జీవితంలో మెమరీ లాస్ అనేది ఉండదండి. ఇక్కడికి అంత మెమరీ పవర్ ఉంటుంది అన్నమాట. అది ఫారెస్ట్కి వెళ్ళాలి అనుకోండి, చెట్టు ఆకులు కుట్టుకొని వెళ్ళిపోతాడు, మళ్ళీ అదే బాటలో వచ్చేయగలడు, మనం రాలేము. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు.
కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.